హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోరుమిటీలు అండి. మైదాపిండి పంచదారతో చేసుకోవాలండి గోరుమిటీలు. ఇవి ఒక నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి. వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక ప్లేట్లోకి ఒక 2 కప్పుల మైదాపిండి తీసుకోవాలండి. మైదాపిండిలోకి నెయ్యి, కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇలా చూస్తే ఉండవ్వాలండి, ఇట్లా ముద్ద అవ్వాలి. తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఉండ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక గంట పాటు. ఇలా ముద్ద అయ్యాక చేత్తో ఇలా చేసుకొని మనం చేత్తోనే ఇలా గోరుమిటీలా చేసుకోవాలండి. అన్నీ ఈ విధంగా చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ నూనెలో వీటిని వేసుకోవాలండి. వేసుకొని ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని పక్కకు తీసుకొని తరువాత మరొక గిన్నెలోకి పంచదార తీసుకోవాలండి. 2 కప్పుల మైదా పిండికి నేనైతే 1.5 కప్పు పంచదార తీసుకున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఎంత స్వీట్ తింటే అంత వేసుకోవచ్చు. అందులో దంచిన యాలకులు 2 వేసుకొని ఈ గోరుమిటీలన్నీ పాకంలో వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గోరుమిటీలు రెడీ. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.